దీపారాజన పెట్టాలి సరస్వతి విగ్రహం మీకు ఇస్తాం. మన దగ్గర స్టార్టింగ్ వరకు అన్నీ ఉన్నాయి సార్. అందరికీ సంబంధించిన అది కాదురా వాడు ఫర్నిచర్ బ్రదర్ మంచిగా జుట్టున్నవాడికి జుట్టు లేనట్టు జుట్టు లేనాడికి జుట్టున్నట్టు పని వేయాలి. ప్రారంభించారు రోడ్లు కొంచెం ముందుకు వచ్చిన నారాయణ వస్తే పెట్రోల్ పంప్ వస్తుంది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నరేంద్ర చెప్పరా తెలుగు మాస్టర్ లాగానే ఉంది అలా ఉన్నారు సేమ్ రామారావు గారు ఎక్కడ ఉంటాను రామారావు గారు మీ బ్రదర్ ఇక్కడే వస్తారు పక్క 2 గంటలకైనా వస్తారు ప్రతాప్ పిల్లనా డ్రెస్ నా 3 months అయింది చేశాను థింక్ మేడ్ అని చెప్పి బిజినెస్ సొల్యూషన్ ఒకే ఏరియా పీపుల్ కాదు కదా
దానికి ఆ ఊరిలో పెట్టారు టైంకి పెంచారు కదా. అక్కడికి వెళ్తే కృష్ణ స్కూల్ అని ఉంది కార్మెట్లో, ఆ స్కూల్కి వెళ్తే వాడు ఇస్తాడు. జాలిడ్ ఇంజనీర్ అంటే ఎలా సార్ కొంతమంది మారారు. అరే కార్లు ఎక్కండి రా, వెళ్దాం రా, టైం అయిపోతుంది. నడిచి నడవలేదు, సౌండ్ పడుతుంది అక్కడ ఏసీ సౌండ్ పడుతుంది. ఖాళీగా నడుచుకోవడం అని చెప్పి కార్లు వేసుకొని వస్తారే.
ఫస్ట్ బ్యాచ్ అమెరికా సెలవు ఎట్లుందరు ఒక ఆయన ఉండాలి కానీ ఆయన మీకు ఆయన అప్పుడే నవోదయకి వెళ్ళారు శర్మ ఆయన నవోదయలో చేరాడు మళ్ళీ ఏ లెవెల్లో ఉన్నాడు కొంచెం మంచి ఆఫీసర్ ఓకే ఫస్ట్ అప్పుడు నవోదయ సెలెక్ట్ అయ్యాడు
పాపులర్ అయింది ఏమైంది రాసింది తమ్ముడు బెంగళూరులో ఏం చేస్తున్నావు బిజినెస్ సార్ అదే యాడ్స్ సార్ మీ దగ్గర దెబ్బలు తిన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అడగండి మీ దగ్గర దెబ్బలు తిన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు దాదాపు 1,00,000 మంది చదివి ఉంటారు కదా వాళ్ళంతా తిననందువల్ల వాళ్ళకి గుర్తులేదు మళ్ళీ మీరు వస్తున్నారు అదే నీకు అర్థం కావాలి అదే సార్ ఎక్కువ తిన్నాడు పక్కనే ఉన్నాడు వీడు అంటే ఇష్టపడేవాళ్ళు వాడికి అదే భోజనం వాళ్ళను ఏదో ఒకటి ముందు వాళ్ళు అమాయకంగా ముందుకు చూడడం సార్ అంతా సెకండ్ ఇయర్లోనే ఫస్ట్ ఇయర్ మీ పిల్లలు రాకుండా మంచిదే కానీ సన్నగా ఏం చేస్తున్నావు అప్పుడే మామూలు ఉంటాడు కదా ఇండియాలో మోస్ట్ ఫేవరెట్ సిస్టర్ కదా సార్ డబ్బులు తిన్న వాళ్ళు మన ఫేవరెట్ పెంచడం కోసమే పనికొస్తుంది కానీ చదువుకు దెబ్బలు చేస్తాము ఇదంతా ఏడతా ఉంటే చదువు వస్తుంది అని చెప్పి మనం పెట్టింటే అయ్యవాళ్ళ దగ్గరకు వస్తారు అప్పుడు మిమ్మల్ని ఇంకా సాగు తంతాడని మిమ్మల్ని ఆశ్రయిస్తే మీరు వాళ్ళు ప్రయోగం చేయడానికి చదువు వస్తుందని భయం పెట్టేవాళ్ళు అప్పుడు మీ మీదనే కోపం అంత ఫ్రెషర్స్ లెక్చరర్స్ అనేది
రైట్ సార్ రైట్ ఒకసారి చూడండి సార్ చూడండి 1 more సార్ బాణాలు వస్తాయి కే హరికృష్ణ అనేవాడు కే అంటే కోతి అనేవాడు ఈరోజు మార్నింగ్ మీ కొంచెం ఎవరు చెప్పలేకపోయారు అందరూ మర్చిపోయారు మేడం గారు ది కోఎఫిషియంట్ ఇదాటి వెంకటేశ్వర అప్పటి నుంచి చూడలేదు మేడం మీరు కూడా సార్ని 27 years మీరు కూడా హలో అంటే పోయం మర్చిపోయినా పర్వాలేదు బట్ we have gone climbing the ladder of life. That's good. ఏం లేకపోతే మంచాన్ని పడి కూడా 15 సంవత్సరాలు ఉండాలి పెద్దోళ్ళంతా ఇప్పుడు ముసలోళ్ళంతా మంచాలు ఎవరు ఉండట్లేదు కదా తాగిన వాళ్ళు మంచాన్ని పడతారా? అవును అట్లా కాదు కాళ్ళు చేతులు
Friends, silence please. Raja, take your seat. అది ఇప్పుడు వచ్చింది. గుడ్ మార్నింగ్. చెప్పాలని చెప్తే వస్తారా సౌండ్? థ్యాంక్ యూ మేడం. It is great efforts by a lot of our friends. I start with ఒక statement to start చేస్తాను. I am declaring this function is a grand success one. Is it not? ఏంటి ఇంకా అవ్వలేదు గ్రాండ్ సక్సెస్ అని కాదు, మన అందరం ఈ రోజు ఇక్కడ కలవడమే గ్రాండ్ సక్సెస్. irrespective of what we are going to do after 48 years. There are friends from US, there are friends from Germany, there are friends from Bangalore, West Bengal, Hyderabad, Telangana, especially Ongole. Last వచ్చారు అందరూ. ఇక్కడ లాస్ట్ వచ్చిన అందరూ Ongole వాళ్ళే, అంటే కాలేజ్ వచ్చినట్టు వచ్చారు. But still I appreciate each and every one from the bottom of my heart on behalf of all SSN. This function is grand success already. So there is no doubt, I am very happy ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకురాగలిగినందుకు. మన ఎఫర్ట్స్ చేసిన అందరూ వచ్చిన అందరికీ మరొకసారి చాలా చాలా థ్యాంక్స్. మన సార్లందరికీ, కరెస్పాండెంట్ సార్, మనకి మేము చేసుకుంటాం సార్ ఇలా అనగానే అరే మీదిరా కాలేజీ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అన్నాడు. ఖచ్చితంగా అదే డైలాగ్ చెప్పారు సార్, మీదిరా కాలేజీ, మీరు ఎప్పుడు కావాలంటే నాకు ఒక్కరోజు ముందు చెప్పండి రా మీకు ఏం కావాలన్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా సారు, మా కరెస్పాండెంట్ సారు, తెలుగు మాస్టర్ గారు 3 నెలల నుంచి సింగంనేని వెతికి చివరికి వారణాసిలో పట్టుకున్నారు. సో ఆల్ ద వే సార్ రాత్రంతా జర్నీ చేశారు పాపం. హోల్ నైట్ జర్నీలో ఉండి ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇక్కడ మా కోసం వారణాసి నుంచి వచ్చారు. వి వెల్కమ్ యూ సార్. ఇంగ్లీష్ మేడం గారు, మా బ్యాంగిల్ సెల్లర్స్, మాకంటే ఎదిగా రామచంద్ర బిజినెస్ టైకూన్ పట్టాభి గారు, మరియు నా మిత్రులందరూ పేరు పేరుగా మీ అందరికి కూడా స్వాగతం. సారీ, మూర్తి సార్ గారు, ఇంకెవరైనా సార్లు ఉంటారు అంటే సార్లు ఉన్నారు, మనలో డీన్లు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ ప్రొఫెసర్. అందరికీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కార్యక్రమం మనకు కొంచెం లేట్ అయింది, సో దట్ విల్ ఫాస్ట్ ఫార్వర్డ్. సో మనం జ్యోతి ప్రజ్వలనతో మన కార్యక్రమం మొదలు పెట్టాం. సార్ అందరూ జ్యోతి ప్రజ్వలనలో పాల్గొన్నట్లుగా తస్మై దేవా అభిప్రవన్నో అయం చ బ్రహ్మణస్పతి ఉద్దీప్యస్వజాతవేదో పఠన్నిరురుతిం మమ పశోగుశ్చమహ్యమావహ జీవనం చ దిశో దిశా ఆర్ద్రం జ్వలతి జ్యోతిరహమస్మి జ్యోతిర్జ్వలతి బ్రహ్మాహమస్మి యోహమస్మి బ్రహ్మాహమస్మి అహమస్మి బ్రహ్మాహమస్మి అహమేవాహం మాంజహోమి ज्योतिष्मदीन् त्वा साधयामि ज्योतिष्कृतं त्वा साधयामि पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमा वा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवति पत्न्यै नमः ईशानस्य देवस्य पत्न्यै नमः
पशुपतेर्देवस्य पत्न्यै नमः रुद्रस्य देवस्य पत्न्यै नमः उग्रस्य देवस्य पत्न्यै नमः भीमस्य देवस्य पत्न्यै नमः महतो देवस्य पत्न्यै नमः जातवेदसे सुनमाम सोममराति यतो निदहाति वेदः सनः परुषदति दुर्गाणि विश्वानामेव सिन्धुं दुरितात्यग्निः तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु दुष्टां दुर्गां देवकायतनयाय शल्योः विश्वानिना दुर्गः जातवेदः सिन्धुन्ननावादुरिताति वर्षि अग्ने अत्रिवन्मनसा गृणानोऽस्माकं बोध्यपिता तनूनाम् सहमानमुग्रमग्निगोः वेम परमात् सधस्थादु सनः परुषदति दुर्गाणि विश्वाक्षामद्देवो अतिदुरितात्यग्निः प्रद्रोषितमेड्यो अध्वरेषु सनाच्च होतानव्यश्च सत्सि स्वाञ्जाग्ने तनुवं विप्रयस्वास्मभ्यं च सौभगमाय दुष्वा गोभिर्जुष्टमयुधानिषिक्तन्तवेन्द्रविष्णोरनुसञ्चरेम नागस्य पृष्ठमभिसंवदानो वैष्णवे लोकयामादयन्ताम् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गः प्रचोदयात् शतमूला शताङ्कुरा सर्वगं हरतु मे पावं दोर्वादुस्वप्ननाशिनी नौरीशोमापराधाः येन सपत्ना अपते भवन्विन्द्राग्निभ्यामवबाधामहे तान् असवो रुद्रादित्या उपरि स्पृशं वाग्रं चेत्तारमतिराजमक्रन्न प्रोग्राम మొదలుపెట్టాం ఇది మన తెలుగు సార్ వెంకటేశ్వర గారు రాసిన పద్యం ఈ విధంగా వాయించారు. చదువుల తల్లి అభివందనం సంస్కృత రూపిణి ఇదే వందనం. చదువుల తల్లి అభివందనం సంస్కృత రూపిణి ఇదే వందనం. ఆవాహనం విదే మా ఇంటికి ఆసనం విదే మా హృదయ స్థితి అచ్చన్నములవే మా మమతలు. చదువుల తల్లి అభివందనం సంస్కృత రూపిణి ఇదే వందనం. నీరాజనం మీద మా గానము నివేదనం మీద మా ఆవేదన కొలువుండు మిచ్చటనే కలకాలం. చదువుల తల్లి అభివందనం సంస్కృత రూపిణి ఇది వందనం. Jai
లాస్ట్ బెంచ్ ఫ్రెండ్స్ రాలేని ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, ఎప్పటికీ రాలేదు. వాళ్ళు రామ్మోహన్ రెడ్డి, శ్రీనివాస్ రాయపాటి, శ్రీనివాస్ అన్నాబత్తిన, వెంకటరెడ్డి, రాఘవరావు. వీళ్ళు ఎప్పటికీ మనకి రాలేదు ఇక్కడ. వాళ్ళ కోసం మనందరం కలిసిన ఈ సందర్భంగా ఒక్క నిమిషం మౌనం పాడి వీళ్ళందరూ థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళందరూ ఇప్పుడే ఒక ఫ్రెండ్ చెప్పారు మనకి మాలకొండారెడ్డి మాస్టర్ కావాలి వచ్చేవాళ్ళు. మాలకొండారెడ్డి మాస్టర్ కూడా పరమపదించారు. ఆయన కూడా శాంతి కలగాలని. We'll start with introduction of ourselves to everybody. మనం అందరం రకరకాల నుంచి వచ్చాం, అందరం ఆల్మోస్ట్ మాట్లాడుకుంటాం. స్టిల్ we quickly మనం 1 hour లేట్ నడుస్తాం బండి. మనం క్విక్ గా ఇంట్రడక్షన్ స్టార్ట్ చేద్దాం. we'll start with అంటే వరుసగా వచ్చేసేయండి ఒక్కొక్కరు. పోర్టబుల్ మైక్ ఉందా?
ఓపెన్ ఫైవ్ మెంబర్స్ వచ్చేసేయండి లైన్ నుంచి. ఫేసులు కూడా చూస్తారు. రావచ్చు 5 మెంబర్స్ ఆన్ ద లైన్. స్టార్ట్. ఓకే. They used to call me Singam Reddy by many other names. After studying here, I completed my BTech in electronics and got chance to work in the US for 15 years. I moved here 2 years back to set up our company here in India. Right now I'm working in Hyderabad as a center head for our company. నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రికల్ జేఈగా పనిచేస్తున్నాను. టుడే ఈరోజు ఏపీ ఎలక్ట్రిసిటీ స్టేట్ మొత్తానికి రాష్ట్ర కోశాధికారిగా పనిచేస్తూ ఆల్ ఇండియా ఐఎన్టీయూసీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉండి టుడే నంబర్ ఆఫ్ ప్లేనరీ సమావేశాలు కూడా పాల్గొంటూ ఉన్నాను. ఈ యొక్క కణతంతా కూడా మా గురువు గారైన కృష్ణారెడ్డి గారు ఇచ్చిన భిక్ష. ఎందుకంటే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం మా గురువు కృష్ణారెడ్డి గారు. వారికి సదా మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతమై ఉండి పాదాభివందనం చేస్తున్నాం. నా పేరు తిరుపతి రెడ్డి దుక్కిరెడ్డి. ఫ్రెండ్స్ అందరూ అప్పుడు ఆ టైం ఇంటర్మీడియట్లో చెక్కయ్య అని పిలిచేవారు. అందరూ గుర్తుందనుకుంటాను. నేను బీకామ్ అయిపోయిన తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఒంగోలు లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్కి వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. This is Chalapati and MTech PhD and I'm working as a professor in engineering college now. I thank all the people who are organizing this very wonderful program. Thank you. Good morning to all. నా పేరు ప్రేమనారాయణ. After completing intermediate, I completed my MSc. I am working in KL University as professor. So my career in teaching started here itself. ఇక్కడే నా టీచింగ్ ప్రొఫెషన్ కూడా స్టార్ట్ అయింది. పీజీ అయిపోయిన తర్వాత గోపికృష్ణ హాల్ సినిమాకి వెళ్తే సార్ కనబడ్డారు. సెకండ్ షో సార్ కనబడి ఏంటంటే తెలిసి సినిమాకి రావడం కాదు, రేపు వచ్చి కాలేజీలో పనిచేయి, రేపు పొద్దునే రా కాలేజీ కానీ అంతే. వెంటనే ఇక్కడ రావడం, సార్ వాడు ఇంజనీరింగ్ కాలేజ్లో ఫస్ట్ కెరీర్ స్టార్ట్ చేశారు. గుడ్ మార్నింగ్ ఆల్. నా పేరు శ్రీధరెడ్డి. నేను ఎంపీసీ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు చదివాను. ఫస్ట్ 3 months తెలుగు మీడియం. సో లాస్ట్ 8 years చేస్తూ ఉంటున్నాను. వాటి వాళ్ళని ఎడ్యుకేషన్ టెక్నాలజీ హ్యాపీ డెవలప్మెంట్. ఐఎమ్ ఏపీ ఆదిరెడ్డి. సార్ నన్ను ఏపీ అంటుండేవారు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ ఆంధ్ర యూనివర్సిటీ 1992-94 కంప్లీట్ చేసిన తర్వాత లెక్చరర్గా వర్క్ చేశాను. తర్వాత నన్ను చూస్తే మీకు అర్థమవుతుంది, సార్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని సొంతగా ఇన్స్టిట్యూట్స్ రన్ చేస్తున్నాను. ఇంటర్మీడియట్, డిగ్రీ, బీఈడి కాలేజెస్ ఉన్నాయి నాకు. లెక్చరర్గా వర్క్ చేసి తర్వాత కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేశాను. కాలేజీలో చదివినందువల్ల ఇంత అభివృద్ధి చెందాను. సార్కి ఎప్పుడూ రుణపడి ఉంటాను. సార్ దగ్గర చదవబట్టే ఇంత క్రమశిక్షణతో ఉండగలిగాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జూనియర్ కరస్పాండెంట్ అంటాం. నా పేరు ఆనంద్ కిషోర్. నేను హైదరాబాద్ సిటీ కాలేజ్లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. యాక్చువల్గా రామకృష్ణారెడ్డి సార్ నాకు ఎంతో చాలా అద్భుతమైన ప్రోత్సాహాన్ని, ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే మా ఫాదర్ అయితే సార్తో చాలా ఆత్మీయంగా ఉండేవాళ్ళు. ప్రతిసారి వచ్చినప్పుడల్లా సార్కి ఆ యొక్క గవర్నమెంట్ గురించి కొంచెం బాగా పట్టించుకోండి సార్ అని చెప్పి, అట్లాగే బాలకృష్ణ సార్ కూడా చాలా ఇది చేసేవాళ్ళు. విద్యావతి మేడం ఏంటంటే నేను ఎప్పుడు రెగ్యులర్గా వెళ్తా ఉండేవాడిని. కాబట్టి తర్వాత ఇంకా మిగతా బాలకృష్ణ సార్తో తెలుగు మాస్టర్ గారితో తర్వాత సుబ్బారావు సార్తో అయితే చాలా మంచిగా ఉండేది. రాకపోతే రామచంద్రారెడ్డి సార్ కూడా బాగా ఇది గతంలో ఎంతో ఆత్మీయంగా ఉండేవాళ్ళు. నేను ఆల్మోస్ట్ వాళ్ళు హైదరాబాద్ యూనివర్సిటీస్లో చాలా పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తాను. ఇప్పుడు సిటీ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. ఇంకా మంచి అద్భుతమైన టీంలో నేను పనిచేయాలని అనుకుంటున్నాను.
మీ అందరూ ప్రోత్సాహం ఉంటే ఇంకా కొత్త విధంగా నిలబడే కొన్ని విద్య కానీ సామాజిక సేవ కార్యక్రమాలు కూడా ఇన్వాల్వ్ అవ్వాలనుకున్నాను. ముందు మళ్ళా కొన్ని విషయాలు కలవాలనుకున్నాను. మళ్ళీ ప్రత్యేకంగా కలవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మాది కడప జిల్లా రాయచోటి. మా పేరెంట్స్ వచ్చి కడప జిల్లా వాసి ఒంగోలులో ఫస్ట్ టైం పెట్టిన సత్యనారాయణ రెడ్డి గారు అక్కడ ఎస్ఎస్ఆర్ రెసిడెన్షియల్ స్కూల్లో కడప వాళ్ళందరినీ మా పేరెంట్స్ మా ఫాదర్ ఫ్రెండ్స్ ఒక 5-6 మంది ఉన్నారు. 5 మంది కలిసి ఇక్కడే ఫస్ట్ బ్యాచ్లో ప్రాంతీయాభిమానంతో ప్రాంతీయాభిమానంతోనే మా బ్యాచ్లో రాయచోటి అంటే స్పెషల్గా రామేశ్వర సార్కు చాలా అభిమానం ఉండేది. లేదు ఇప్పటికీ మా పేరెంట్స్ అడుగుతూనే ఉంటారు రామకృష్ణ రెడ్డి గారి గురించి. నేను హైదరాబాద్లో సెటిల్ అయినాను. కాఫీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో అసిస్టెంట్ ప్రొడక్షన్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. నాకు తెలిసి రాయచోటికి చూడండి అందరిని కొట్టేవాడు. నా పేరు హరికృష్ణ అండ్ నేను లాస్ట్ 20 years నుంచి మొబైల్ కమ్యూనికేషన్స్లో ఉన్నాను. మై లాస్ట్ జాబ్ వాజ్ విత్ వోడాఫోన్ యాజ్ వైస్ ప్రెసిడెంట్. I left the job and I started my own company which is like ThinkWide. So it is into business solutions. I am settled in Hyderabad. Nice meeting you all. నా పేరు లక్ష్మీనారాయణ. అందరూ వైలెన్ పిలుస్తారు. ప్రస్తుతం నేను అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. మన ఇద్దరం పెట్టుకోవాలి ఇక్కడ ఖచ్చితంగా. మొట్టమొదట మేము ప్రకాశం జిల్లాలో రెసిడెన్షియల్ కాలేజీ స్టార్ట్ చేయాలని చేసినప్పుడు జనరల్గా ఈ జిల్లా నుంచి అప్పటికే గుంటూరు, నెల్లూరు జిల్లాలకు చాలామంది విద్యార్థులు వలస వెళ్తుండేవాళ్ళు +2 కోర్స్ కోసం. సో అలాంటి పరిస్థితుల్లో ప్రప్రదంగా మొట్టమొదటి రెసిడెన్షియల్ కాలేజీని నేను ప్రకాశం జిల్లాలో స్థాపించాలన్న ఉద్దేశంతో స్థాపించడం, నాటి మొట్టమొదటి బ్యాచ్ విద్యార్థులు ఈరోజు మీరే చూస్తున్నారు. సరే, నాకైతే మీకు ప్రెస్ మీట్ పెట్టాలని అనిపించలేదు. ఎందుకంటే ముందు మా విద్యార్థులు ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఉన్నారో పూర్తి వినాలనే జాషలోనే ఉన్నాను. మధ్యలో మీరు ఈ మైక్ ఇచ్చారు. సో ఏదో వాళ్ళకు మేము ఎప్పుడు చెప్తుంటాను. చాలామంది నన్ను అడుగుతుండేవాళ్ళు, ఏంటి సార్ మీరు ఇలా ఖర్చు పెడతా ఉంటారు, వచ్చినాయంతా కూడా. నాకు తెలిసి చాలా చెప్పేవాళ్ళు. నాకైతే ఆస్తులు అక్కర్లేదు, స్టూడెంట్స్ అడ్రస్ పుస్తకం ఒక్కటి మిగిలితే నేను బతికిపోతానని. ఎందుకంటే నాకు తెలిసి అసలు డబ్బు లేదు. మొట్టమొదటి ఒక అమెరికా స్టూడెంట్ ఆయన దగ్గరికి వెళ్తాను, ఆయన భోజనం పెట్టి జపాన్ పంపిస్తాడు. జపాన్లో మావాడే ఉంటాడు. అవునా? ఇప్పుడే చెప్తున్నాను మా పిల్లల ఇంట్రడక్షన్లో. సో ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఉండగలిగేటటువంటి సత్తా, సామర్థ్యం అది విద్యార్థులకే ఉంటుంది. ఒక తల్లిదండ్రులుగాను, ఒక అయ్యవారులుగా మేము కొన్ని నిర్దిష్టమైన వాటికే పరిమితం అవుతాం. కానీ వాళ్ళ శక్తి సామర్థ్యం అనేది అంచెలంచెలుగా ఉంటుంది. దానికి ఇంతని ఉండదు. పక్షులు వచ్చిన రెక్కల లాంటి వాళ్ళు, తల్లి తండ్రులు ఎప్పుడు అక్కడ ఉన్నా ఆ పక్షులు ఆనకట్ట వేయడానికి అసాధ్యం. కనుక ఆ విద్యార్థులు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నారు. సో వాళ్ళు తిరిగి అంతా ఒక చోట చేరడం. నిజానికి వీళ్ళు ఎక్కడెక్కడో ఉన్నా ఏదో వచ్చి కాగితాలు కట్టారు. వీళ్ళు అడిగితే నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే వాళ్ళ కాలేజీకి వాళ్ళు పర్మిషన్ ఎందుకు అడుగుతున్నారు కానీ ఇప్పుడు బయట వాళ్ళు ఎక్కడెక్కడో వచ్చి సార్ ఏదో పర్మిషన్ అది ఇది. సో ఏదైనా వాళ్ళు ఎన్ని దూర ప్రాంతాల్లో ఉన్నా, అదర్ కంట్రీస్లో ఉన్నా వాళ్ళంతా ఈరోజు కాబట్టి చిన్న కొంచెం ఎత్తు కూడా కనపడింది. మేమే ఎత్తులో ఉన్నాం, వాళ్ళు ఏదో ముసలాళ్ళు కనపడుతున్నారు. మళ్ళీ అది కాక నిత్యకి బాలకృష్ణ సార్కి బాలకృష్ణ అయినా సుబ్బారావు సార్ స్పాన్సర్ ఉన్నాడంటే సుబ్బారావు సార్ ఎప్పుడు స్పాన్సర్గా ఉంటుందా? రామచంద్ర నాయుడు సార్ మరి వాళ్ళంతా అట్లే ఉన్నారు. మీరేం ఏదో ఉన్నారు అంటే ఇవన్నీ నెస్టాప్లో ఉన్నాయి మీకు సంబంధించినవి. కొన్ని మీకేదో కొన్ని చాలా ఉన్నత పదవుల్లో మీరున్న చిన్న చిన్న ఏ మిమ్మల్ని కొన్ని పీడిస్తున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంటాయి. అవునా? సరే, అవి హ్యూమన్ సైకాలజీ డెఫినెట్లీ ఫేక్ చేయాల్సిందే కనుక కామన్గా చేస్తున్నారు అందరితో పాటు. సో ఏదేమైనా
మా పిల్లలందరూ వీళ్ళంతా ఒకసారి చేస్తే నాకైతే ఇప్పుడు వాళ్ళ స్టూడెంట్కి ఏం కనపడలేదు, వాళ్ళు ఏదో నన్ను కొడుతున్నారు అని ఏదో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటే నేను రోజు అప్పుడు భగవంతుని కొలిసేవాడిని. మేడం వాళ్ళని కొట్టి వచ్చినప్పుడు నేనేమని మొక్కేవాడిని తెలుసా, నేను కొట్టేటప్పుడు ఎవరు కదలకుండా చూడు స్వామి, ఎందుకంటే వాడికి పొరపాటు కన్నా చెయ్యకపోతే ఏం చేయలేను. వాళ్ళని కొట్టేసి ఇంటికి వచ్చి కూడా మళ్ళీ వెళ్తాను నేను, భయం నిద్రపడదు. వాళ్ళేమో మీరంతా నన్ను చూసి భయపడుతున్నారు అనుకునేవారు, మిమ్మల్ని చూసి నేను తెగ భయపడేవాడిని. ఆ ఒకటి మీకు రహస్యంగా ఉంచేవాళ్ళు అంతే. టెన్షన్ ఎక్కడెవరైనా పొరపాటు పోయి అపార్థం చేసుకుని రైల్లో బస్సు ఎక్కితే నేను ఎక్కడ ఎక్కను, ఏం చేయాలో తెలియదు కదా అని మళ్ళీ పోయి చూసుకొని అమ్మాయి ప్రశ్నలు నవ్వుకుంటున్నాడు, క్షేమంలో ఉన్నావా అన్నప్పుడే ఇంటికి వచ్చి నిద్ర పట్టేది. అలా 5 రోజుల్లో నిజాలన్నా చాలా కష్టసాధ్యమైనవి. సరే ఇప్పుడు అవి లేవులేండి, ఆపరేషన్లు ఏమి లేవు, మనకు అందరూ ప్రశ్న అవుతుంది. అవునా, ఇప్పుడు సిస్టమ్ అంతా మార్చి థర్డ్ భాష పెట్టి పనిష్మెంట్ చేయించారు. మీరు పొరపాటు మనం లేదు ఇప్పుడే చెప్తున్నారు, ప్రిన్సిపాల్ అయ్యాం సార్, లెక్చర్లు అయ్యాం, డైరెక్టర్లు అయ్యామని పొరపాటు మీరు నన్ను చూసి అనుకరించారు. ఇప్పుడు మీకు తెలియదేమో థర్డ్ భాష పెట్టిన జైలు శిక్ష ఉంది, బుద్ధు కూడా గెలవద్దు మీరు. అవునా, గట్టిగా తిరిగితే కూడా మళ్ళీ దానికో కేసు ఉంది. కనుక ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి లెక్చర్ కమ్యూనిటీకి. సో ఏదైనా ఒక్కసారి వీళ్ళంతా కలవడం అనేది ఏదో ఒక తెలియని అనుభూతి, ఆనందాన్ని మిగిలించింది. దానికి మన పత్రిక ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు, ఎలక్ట్రానిక్ ప్రతినిధులు వీరంతా ఈ విద్యార్థులు వచ్చినందుకు వాళ్ళని అభినందిస్తూ మీ ద్వారా మరింత వాళ్ళకు కృతజ్ఞత భావంగా రేపేదో ఇది అక్కడ ఘనాపాటిగా చూపిస్తే వాళ్ళు కూడా మళ్ళీ రేపు ఈరోజు సంతోషిస్తారు, రేపు సంతోషిస్తారు. మీ న్యూస్ ఇంకొంచెం ఘనాపాటుకుంటే మళ్ళీ ఆనందిస్తారు వాళ్ళు చేసిన కార్యక్రమానికి. కనుక అది కూడా గుర్తులో వేసుకొని మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నెక్స్ట్ ఫంక్షన్ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. నా పేరు మురళీకృష్ణ. నేను డెంటిస్ట్ని విజయవాడలో ప్రాక్టీస్ చేస్తున్నాను. మాది ఇక్కడ దగ్గరలోనే పొదిలేనే గ్రామం. ఈ పొదిలేనే చిన్న గ్రామం నుంచి నేను అప్పటికే 10th 2 సార్లు ఫెయిల్ అయి ఉన్నాను. అటువంటి స్టూడెంట్ని ఎస్ఎస్ఎన్లో చేరడం నా లైఫ్ మారిపోయింది. ఎస్ఎస్ఎన్లో చేరి నా ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఆ తర్వాత మా బీడిఎస్లో మంచి ర్యాంక్ వచ్చింది. ఎండిఎస్లో కూడా స్టేట్లో 6th ర్యాంక్ వచ్చింది, మంచి ర్యాంక్ వచ్చింది. ఒక గ్రామంలో ఉన్న 10th ఫెయిల్ అయిన వాడిని ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నానంటే దానికి కారణం ఎస్ఎస్ఎన్ కాలేజ్. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. రెడీగా ఉండండి ప్లీజ్. నా పేరు విజయ్ కుమార్ అండి. నన్ను సార్ ఇంజనీర్ అనేవాడు. నేను ఇప్పుడు చైర్పర్సన్ ఆఫీసర్గా చేస్తున్నాను గుంటూరులో, రెవెన్యూ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో. ప్రస్తుతం నేను సీనియర్ మేనేజర్ వర్క్ చేస్తున్నాను. హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను. నా పేరు శ్యామ్ సుందర్. నేను ఇంజనీరింగ్ చేసి తర్వాత హైదరాబాద్లో సెట్ అయ్యి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. హైదరాబాద్లో చేశాను. తర్వాత కోకోలో మల్టీనేషనల్ కంపెనీలో జాయిన్ అయ్యాను. లాస్ట్ 15 years నుంచి కోకోలో జాబ్ పొజిషన్లో యాజ్ ఏ ఫ్యాక్టరీ మేనేజర్గా వర్క్ చేస్తాను. పేరు చెప్తున్నారు. నా పేరు సింగంనేని గోపాలకృష్ణ. నా పేరు సింగంనేని గోపాలకృష్ణ. బిఈ చేశాను. తర్వాత యూఎస్లో నెట్వర్క్ ఇంజనీర్. నమస్తే అండి అందరికీ. నా పేరు ఆంజనేయులు. ల్యాండ్ మ్యాన్ అనేవాళ్ళు. ఎంపీసీ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నవాళ్ళు. ప్రస్తుతం నేను యాక్సిడెంట్స్లో వచ్చేసిన హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. థ్యాంక్స్ అండి. హలో సార్, నా పేరు విద్యాసాగర్. సైలెన్స్ ఫ్లెక్స్ అవార్డు అయిపోయిన తర్వాత మెడ్రాస్లో
ఇంజనీరింగ్ చేశాను. సో ఇంజనీరింగ్ in 93. I started my software company in 94. And I had a software company in India until 2002. From 2003, I started operating from US. So now we operate in 4 countries. You want to know how many employees we have? We have around 1,000 employees. He is giving job for 1,000 software engineers. రవి ఎవరో కాక సో నేను సార్ గురించి చెప్పేది ఏం లేదు, మీ అందరికీ తెలుసు. సార్ నాకు ఏం చేశాడు. నీ గురించి చెప్పరా? నేను చెప్పాను, నీ గురించి చెప్పు. నా గురించే చెప్తాను. సో నేను అమెరికాలో ఉన్నాను. నేను ETL అండ్ డేటా ఆర్కిటెక్ట్గా పనిచేస్తున్నాను. దేర్ ఫ్రమ్ లాస్ట్ 16 years. సో హోప్ఫుల్లీ ఐ కంటిన్యూ సమ్ మోర్ ఇయర్స్. సో మీ అందరికీ ఒక్క విషయం చెప్తాను. నేను అమెరికాకి వెళ్ళేటప్పుడు చేతిలో వీసా ఉంది, అన్నీ ఉండి నేను అమెరికాకి వెళ్ళాక చూసినప్పుడు సార్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాను, అరే నువ్వు దేశంగా దేశం వెళ్తున్నావా, మొక్కవాళ్ళం పడద్దు, సిగ్గుపడద్దు, ఏం జరిగినా చేరా పైకి రారా అన్నాడు. నాకు ఇప్పటికా బాధ గుర్తు. నేను ఆ మాటని సార్ ముందరే గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఒంగోలు దగ్గర చిన్న గ్రామం. నేను ఎంపీఎస్సీ ఇంగ్లీష్ మీడియంలో చదివాను ఇక్కడ. తర్వాత నేను లాంగ్ టర్మ్ కోచింగ్కి నెల్లూరు వెళ్తే నాకు ర్యాంక్ రాలేదు. తర్వాత డొనేషన్ కట్టి కర్ణాటకలో బీఫార్మసీ చేశాను, తర్వాత ఎంఫార్మసీ చేశాను. ఫస్ట్ 1 year ఒంగోలులోనే మెడికల్ రిప్రజెంటేటివ్గా జాబ్ చేశాను. ఆ తర్వాత అనిపించింది జాబులు ఇవన్నీ చేయడం ఎందుకు, వేస్ట్గా బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి నేను హైదరాబాద్లో నా ఫ్రెండ్స్తో కలిసి ఒక ఫార్మా కంపెనీ, చిన్న ఫార్మా కంపెనీ పెట్టాను. ఆ తర్వాత ఆ ఫార్మా కంపెనీ బాగా బిజినెస్ అది బాగా ఉండేది. ఆ తర్వాత ఇండియా బిజినెస్లో పెద్ద మజా ఏం లేదని చెప్పేసి నేను ఢిల్లీ వెళ్ళి ఒక కంపెనీ చండీగఢ్ దగ్గర కంపెనీ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత నేను ఫార్మా బిజినెస్ ఫార్మా ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. నా కంపెనీలో ఆల్మోస్ట్ 600 నుంచి 700 ఎంప్లాయీస్ ఉన్నారు. నా దగ్గర ఆల్మోస్ట్ 30 to 40 ఫార్మసీ వాళ్ళు ఉంటారు, బీఫార్మసీ, ఎంఫార్మసీ వాళ్ళు. నాకు అంటే యాక్చువల్గా నాకు కృష్ణారెడ్డి గారు ఫస్ట్ ఇక్కడ నేను ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం గురించి ఇక్కడ నేను అడ్మిషన్ గురించి వస్తే కృష్ణారెడ్డి గారు దాంట్లో సీట్లు ఫుల్ అయిపోయాయండి. బైపీసీలో 2 రోజులు కూర్చోబెట్టారు, బైపీసీ క్లాసులు. సో ఆ ఇన్స్పిరేషన్ తోటి ఏమో తెలియదు. నేను ఇంజనీరింగ్ చేయాలనుకున్నా కూడా ఇంజనీరింగ్ కాలేకపోయాను, కానీ ఫార్మసీ ఇస్తున్నాను. కానీ అదే నాకు యాక్చువల్గా ఈరోజు నాకు అంటే నా ప్రొఫెషన్లో నాకు చాలా హ్యాపీనెస్ ఉంది. తర్వాత నాకు ఎంప్లాయ్మెంట్లో సక్సెస్ కాలేకపోయినా కూడా యాజ్ ఎంటర్ప్రెన్యూర్గా సక్సెస్ అయ్యాను. థ్యాంక్స్ టు కృష్ణారెడ్డి సార్ అండ్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నా అంటే ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ చాలా హ్యాపీగా ఉన్నాయి. సో నేను యూఎస్లో లాస్ట్ 8 years నుంచి సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నాను. ఇప్పుడు మేనేజర్గా సాఫ్ట్వేర్ డివిజన్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మరి ఇక్కడికి వచ్చిన మన లెక్చర్లందరికీ కూడా ధన్యవాదాలు. అదే సంఘానికి ప్రెసిడెంట్. నా పేరు వలేటి తిరుపతి స్వామి. ఏంట్రా తిక్కోడని చెప్పలేదుగా. నేను ఇప్పుడు ఒంగోలులోనే ఉంటున్నాను. గ్రానైట్ బిజినెస్ చేసుకుంటా ఒంగోలులోనే ఉంటున్నాను. గ్రానైట్ ఎక్స్పోర్టర్. రాయపేట రమేష్, యాక్చువల్లీ మా రాయపేట. ఇప్పుడు నేను బెంగళూరులో ఉంటున్నాను, బిజినెస్ చేస్తాను బెంగళూరు. థ్యాంక్ యూ. హలో, నా పేరు టీవీఎస్ రమేష్ బాబు. ఇక్కడ ఎంపీసీ తెలుగు మీడియం చదివాను. తర్వాత డిగ్రీ ఎనాలో చదివాను. చదువు రాలేదు. ఇనుకొండలో ఇండస్ట్రీ పెట్టుకున్నాను, జాబ్ మీద. జాబ్ బిజినెస్ చేస్తూ ఉంటాను. కందిపప్పు సప్లై చేస్తాను. హలో ఐఎమ్ కెప్టెన్ కిషోర్ వర్మ. నేను ఎంపీసీ తెలుగు మీడియం 89లో అయిపోయిన తర్వాత పాస్ అయిన తర్వాత ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ నేవీ. దెన్ ఐ రోజ్ టు ద ర్యాంక్ ఆఫ్ కెప్టెన్. సో లాస్ట్ 27 years I been in merchant navy. I am working in British Petroleum. Thank you so much. Thank you, Captain. Captain in ship video. Ship dryer. నా పేరు శివరామ, మన కడప. నేను ఫ్యాషన్ టెక్నాలజీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ స్పెషలైజేషన్. ఇప్పుడు అక్కడే
ఇంకొక ఇంపార్టెంట్ ప్రొడక్షన్ సంస్థలో బీటెక్ అయిన తర్వాత సింగరేజ్ ప్రాజెక్ట్స్లో 2009 వరకు జాబ్ చేశాను. దాని తర్వాత 2009లో రిజైన్ చేసి మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్లో డైరెక్ట్గా పనిచేశాను. Silence, please. My name is Suresh Kumar. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా యూఎస్లో ఆల్మోస్ట్ 17 years నుంచి వర్క్ చేస్తున్నాను. ఫ్యామిలీ రీజన్స్ లైక్ లాస్ట్ ఇయర్ ఇండియా మొబైల్ ప్రెజెంట్ విజయవాడ ఉంటున్నాను. ఇప్పుడు ఇయర్ ఇంకా ట్రై చేస్తాను. హోప్ఫుల్లీ అడ్జస్టెడ్ ఇయర్ నాట్ ఇంకా కిడ్స్ అడ్జస్ట్ కాకపోతున్నారు. జస్ట్ ఇన్ కేసు వాళ్ళు అడ్జస్ట్ కాకపోతే మళ్ళీ యూఎస్ బ్యాక్ వెళ్ళి లైక్ నేను షెడ్యూల్ చేయాల్సి వస్తుంది. ఇక్కడికి పేరెంట్స్ చూసుకోవాలి. సో ఇప్పుడు విజయవాడ ఉంటున్నాను. ఇట్స్ హ్యాపీ టు సీ ఎవ్రీవన్ హియర్. ఏంటంటే చాలా మంది నాకు ఎట్లా ఉన్నారు, బట్ కొంతమంది ఆఫ్టర్ 27 years తర్వాత మీట్ అవుతున్నారు. సో వెరీ హ్యాపీ టు సీ ఎవరీవన్. థ్యాంక్ యూ. And I know, especially I want to thank some of our friends who worked very hard to make this event very successful one. I just want to thank everyone. నా పేరు కనగల శ్రీనివాసరావు. నేను ఇరుపడిలో రెడీమేడ్ షాప్ చేస్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నా పేరు కృష్ణమోహన్ రెడ్డి. సార్ నన్ను ఇంజనీర్ అనేవాడు, బాగా కొట్టేవాడు కూడా. ఇప్పుడు నేను యూఎస్లో డాలస్లో 18 years నుంచి ఉంటున్నాను. అండ్ ఇట్స్ వెరీ నైస్ టు సీ ఎవ్రీవన్ గ్యాదరింగ్ హియర్. అండ్ ఐ షుడ్ అప్రిషియేట్ ఆల్ ద ఆర్గనైజర్స్ ఫర్ టేకింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంజనీరింగ్ నువ్వు నా పేరు మాదా వెంకటేశ్వర్లు. నేను బిఎస్సి వరకు చదవగలిగాను. అప్పుడు ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఇంకో డిపోలో కండక్టర్. హలో బాగున్నా. నా పేరు వెంకటేశ్వర కోట. నేను పొన్నూరు నుంచి వచ్చాను. పొన్నూరు ఆ టైంలో అందరూ ముందు వెళ్ళి చదువుకునే టైంలో ఫస్ట్ టైం ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు మేము పొన్నూరు నుంచి వచ్చిన 10 మందిలో నేను ఒకటి. రైట్లో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో లాస్ట్ 12 years నుంచి. అందరికీ నమస్కారం. నా పేరు బాబు సురేష్ బాబు. గత 20 ఏళ్ళ నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్లో పనిచేస్తున్నాను. ప్రస్తుతానికి మంగళూరు రోడ్ బ్రాంచ్లో బ్రాంచ్ మేనేజర్ పనిచేస్తున్నాను. బ్యాంక్ పక్కనే ఎస్ఎస్ఐ పక్కనే అక్కడ పనిచేస్తున్నాను బ్రాంచ్ మేనేజర్. థ్యాంక్ యూ. ఎవరు డబ్బులు కావాలన్నా గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అందరికీ నా పేరు అందేపల్లి రామేశ్వర్. నేను ఇక్కడ ఇంటర్మీడియట్ చేసిన తర్వాత బీకామ్ చేశాం. ఇండియా సిమెంట్స్లో ఒక 10 years పనిచేసాం. ఆ తర్వాత మైకాస్లో రెజిడెన్స్లో పనిచేసాం. సో లెఫ్ట్ కాల్ రైట్ డోంట్ ఇండియా మోతీలాల్ ఓస్వాల్ స్టాక్ బ్రోకింగ్ ఏజెన్సీ ఉంది. దాన్ని రన్ చేస్తున్నాం ప్రజెంట్. అట్ ద సేమ్ టైం మాకు ల్యాండ్స్ కూడా ఉన్నాయి. అగ్రికల్చర్ అండ్ స్టాక్ బ్రోకింగ్ ఏజెన్సీ రెండు సైమల్టేనియస్గా రన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నా పేరు రంగంపేట వెంకటేశ్వర్లు. గీతలూరు పిల్లల రంగారెడ్డి పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేస్తున్నాను. ఫ్రెండ్స్ సైలెంట్గా ఉంటే అందరికి వినిపిస్తుంది ప్లీజ్. నమస్తే అండి. నా పేరు శ్రీనివాస్ శర్మ. నేను ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్లో బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తాను. నాగేశ్వరం లేడూరి. ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేశాను. వర్కింగ్ యాజ్ ఎ డీన్ ఇన్ నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. థ్యాంక్ యూ. డీన్ సౌండ్ రావాలా? డీన్ అంటే నా పేరు సునీల్ కుమార్. నేను విజయవాడ రైల్వే డిపార్ట్మెంట్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్. నా పేరు నరసింహరావు. నేను అగ్రికల్చర్ ఎంఎస్సీ రండిరా. నా పేరు కాజా శ్రీనివాస్ రెడ్డి. ఐఎమ్ వర్కింగ్ హెడ్రో డ్రగ్స్. అరే ఇంగ్లీష్ పడవ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం రాడు. నా పేరు సోమశెట్టి రమేష్. కరస్పాండెంట్ ముందుగా రెడ్ షాప్ అనేవారు. తెచ్చారా? రెడ్ షాప్
చేస్తుంటాను. సార్ కస్మాన్ గారు ఈత పెట్టాలి నానబెట్టారు సార్ పైన. స్పెషల్ తర్వాత లాస్ట్ ప్రోగ్రామ్ అదే మురళి, నేను మార్కాపురం సిటీ వార్డ్స్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. రాజు అండి ఇద్దరు భాస్కర్ బిజినెస్ చేస్తాను. శ్రీనివాస్ ప్రసాద్, నేను గ్రానైట్ కంపెనీలో చేస్తాను. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, నేను ఒంగోలు నాకు ట్రాన్స్పోర్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. సీక్రెట్ ఆఫ్ బ్యూటీ. ఇంకెవరు లేదా ఫ్రెండ్స్? అందరికీ నమస్కారం. నా పేరు పూర్వం శ్రీనివాస్ రెడ్డి. యాక్చువల్లీ నేను మెడికల్ రిప్రజెంటేటివ్ ఒక 12 years జాబ్ చేశాను. తర్వాత ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్తో నేను ఫోటోగ్రాఫర్గా సెటిల్ అయిపోయాను. ప్రజలు ఫోటోగ్రాఫర్ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్, నా పేరు పరచూరు కృష్ణారావు, అందరూ పీకే అనేవాడు. నాకు 10th తర్వాత ఒక చిన్న డ్రీమ్ ఉండేది. అది రెసిడెన్షియల్ కాలేజ్లో చదవాలనే ఒక కోరిక ఉండేది. మా ఇంటి దగ్గర పిల్లలంతా రెసిడెన్షియల్ కాలేజ్లో గుంటూరు, విజయవాడ, నెల్లూరు వెళ్ళి చదువుతూ ఉండేవాళ్ళు. అక్కడ ఆ డేస్లో 25,000 30,000 పెట్టి చదువు చెప్పిస్తూ ఉన్నారు పేరెంట్స్. నాకు అంత స్తోమత ఉండేది కాదు ఆ రోజుల్లో. అప్పుడే కొత్తగా మన కాలేజీ స్టార్ట్ అయింది. తక్కువ ఫీజు 5,000తో స్టార్ట్ చేశారు. కేవలం ఆ విధంగా నేను ఈ కాలేజీని ఎంచుకొని వచ్చాను. నేను యాక్చువల్గా వచ్చే టయానికి కాలేజీలో సీట్లు లేవు. అట్లా లేకపోవడం వల్ల నేను వేరే నట్రపేట సుబ్బారెడ్డి గారని ఒక తెలుగు లెక్చరర్ ఉంటే ఆయన రికమెండేషన్ లెటర్ ఒకటి తీసుకొచ్చి సార్లు ఇచ్చి నేను జాయిన్ అయ్యాను ఇక్కడ. సక్సెస్ఫుల్గా నా కోరిక అయితే తీరిపోయింది. రెసిడెన్షియల్ కాలేజీలో చదవాలనే కోరిక సార్ ద్వారా నాకు అయింది. ఇప్పుడు నా పిల్లల్ని నేను రెసిడెన్షియల్ కాలేజీలో స్కూల్స్లో చదివిస్తున్నాను నాకు ఆ కోరిక వల్ల. తర్వాత నేను డిగ్రీ చేశాను. ఆంధ్ర బ్యాంక్లో నేను గోల్డ్ అప్రైజర్గా చేస్తూ నా జీవనం సాగిస్తున్నాను. హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్స్ టు SSN, థ్యాంక్స్ టు అవర్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ టు అవర్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, అందరికీ థ్యాంక్స్. బాయ్ ఫ్రెండ్స్. నా పేరు గడ వెంకటేశ్వరు. నేను ఎంట్రోవైట్ ఎంపీసీలో ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుతం గుంటూరులో సుదేశం మెడికల్ స్టోర్స్ అని పెట్టి అక్కడే ఉంటున్నాను. అయితే మా ఇంట్లో అందరూ మెడికల్ ఫీల్డ్లోనే ఉన్నారు. నన్ను కూడా డాక్టర్ చేయాలని చెప్పి చాలా ప్రయత్నం చేశారు, కానీ డాక్టర్ వెళ్ళకపోయాను. నేను నాన్ మెడికల్గా ఉండి మెడికల్గా నా దగ్గర దాదాపు 13 మంది డాక్టర్లను నేను పాలిక్లినిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి మార్కెట్లో రన్ చేశాను. ప్రస్తుతం పిల్లలు కంటిన్యూ అవుతుంది. బట్ కానీ నేను గుంటూరులో మా పిల్లల చదువు మా ఫ్యామిలీ కోసం అని గుంటూరులోనే నేను మళ్ళీ ఒక పెద్ద హోల్సేల్ పెట్టి అక్కడ రన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, నా పేరు ప్రతాప్ రెడ్డి. ఇక్కడే ఒంగోలులోనే ఉంటున్నాను. ఇక్కడ బైపాస్ రోడ్లో ఆంజనేయ స్వామి బొమ్మ ఎదురుగా ఫర్నిచర్ షాప్ మెయింటైన్ చేస్తున్నాను. శ్రీ ఆంజనేయ ఫర్నిచర్స్. పబ్లిసిటీ కూడా ఉంటుంది కదా చెప్పుకోవడం. అది కాదు చెప్పాల్సింది, బల్బుల్లో పావులు పెట్టి ఫీజులు పోగొట్టేది కాలేజీ స్టార్టర్లు మనందరికీ పరుపులు ఫ్రీగా ఇస్తాడు. నా పేరు పవన్ వెంకటేశ్వర్లు, బైపీసీ తెలుగు మీడియం చదివాను. నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిఫార్మ్స్ చేసి మెడికల్ షాప్ పెట్టి ఇప్పుడు ప్రస్తుతం రైల్వే కాంట్రాక్ట్గా చేస్తాము. మన SSN రామకృష్ణారెడ్డి గారు అప్పుడు నన్ను పమిడి చేమకుర్తి అనేవాడు. రామకృష్ణారెడ్డి గారు ఎంతో క్రమశిక్షణతో మారుమూల ప్రాంతంలో అప్పుడు కాలేజీలు లేని రోజుల్లో కూడా స్థాపించి అప్పుడు చాలా తక్కువ ఫీజుకే ఇప్పుడు LKG వాళ్ళకే 25,000 50,000 కడుతున్నారు. మనకు అప్పట్లో 5,000 రూపాయలతోటి కట్టలేని వాళ్ళకి కన్స్ట్రక్షన్ కూడా ఇచ్చేవాడు. రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి కష్ట సుఖార్జించిన వ్యక్తి ఆయన. ఎంతో క్రమశిక్షణగా కాలేజీ డ్రెస్ వేసుకొని రాకపోయినా కూడా ఆ రోజు రైల్లో నుంచోబెట్టి అది సేవింగ్స్లో కొట్టేవాడు. అప్పుడు కొంచెం కష్టంగా అనిపించినప్పుడు కూడా చాలా క్రమశిక్షణతో
ఎంతోమంది ఇతర దేశాలు కూడా వెళ్ళారు. కొంతమంది మాలాంటి వాళ్ళు సరిగ్గా చదివిన వాళ్ళంతా ఏదో వ్యాపారాలు అట్లా సెటిల్ అయ్యాం, వ్యవసాయం వర్క్లు చేస్తూ ఉన్నాం. మనం వెళ్ళకపోయినా మా అబ్బాయి బీటెక్ చదివి ఇప్పుడు జోహో కంపెనీలో జాబ్ చేస్తూ ఇప్పుడు వచ్చే నెల ఆగస్టు 9న అమెరికా వెళ్తున్నాడు. మరి మనం మా తల్లిదండ్రులు కూడా ఎంతో ఎంబీబీఎస్ చేయించాలనుకున్నానని బయటికి చేయించారు. అప్పుడు మనం బాగా చదవలేక అట్లా సరిగ్గా అప్పక అయిపోయింది. యావరేజ్ యావరేజ్ స్టూడెంట్ ఉండేవాడు. అయినప్పుడు తర్వాత నేను కాలేజీ అందరూ వెళ్ళిన తర్వాత కూడా నేను రామకృష్ణ రెడ్డి సార్ మా ఊరు ఆంజనేయ స్వామి గుడి కడుతుంటే సార్ దగ్గరికి వస్తే అప్పట్లోనే దాదాపు 10,000 రూపాయలు గుడికి ఇచ్చారు. తర్వాత 2-3 సంవత్సరాలు తిరునాళ్ళు చేస్తున్నా కూడా వచ్చి కలిసేవాడు. మా ఊరి పిల్లకాయలని పేద విద్యార్థులు అందరూ కూడా దాదాపు 10 మందిని సార్కి చెప్పి డొనేషన్ తక్కువతో అప్పుడు డొనేషన్ ఉండేది 2001, 2, 3, 4 సంవత్సరాల్లో. అప్పుడు చాలా తక్కువ కూడా మా ఊరి పిల్లకాయలు సార్ అంటే గ్రామీణ ప్రాంతం పేదలంటే చేర్చుకున్నారు. మరి ఎస్ఎస్ఎన్ కాలేజ్ మొదటి బ్యాచ్ మేము ఎక్కడికి పోయినా చెప్తాం, మేము ఎస్ఎస్ఎన్ కాలేజ్ మొదటి బ్యాచ్ చాలా గోల్డెన్ బ్యాచ్ అని. రామకృష్ణారెడ్డి గారు కూడా అక్కడ ఎక్కడా కూడా తిండి విషయంలో కూడా చాలా రాజీ పడకుండా అప్పట్లో మనకు సుబ్బయ్య హాస్టల్ ఉండేది. ఆ తర్వాత రామకృష్ణారెడ్డి గారు ఇంటర్మీడియట్ లెవెల్లో ఇడ్లీ బాగా లేకపోయినా అక్కడ వంట మాస్టర్లు కలిసి బాగా చాలా ఒక చదువుతో పాటు క్రమశిక్షణ మంచి ఫుడ్ పెట్టి ఆ రోజుల్లోనే ఉన్నత నిధులతోటి చాలా తక్కువ ఫీజుతోటి గ్రామీణ ప్రాంతాల్లో తీసుకొచ్చి ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపించి ఈ జిల్లా నలుమూలల మొత్తానికి కూడా ఒక మోడల్గా ఆయన రామకృష్ణారెడ్డి గారు ఉన్నారంటే ఆయన మన గురువు గారు అని చెప్పుకోవడానికి మేము ఎంతో గర్వపడుతూ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా సెలవుస్తున్నాం. నా పేరు బండారు గురుస్వామి. నేను బైపీసీ చదివాను. ప్రస్తుతానికి డిగ్రీ పూర్తి అయిపోయింది. పూర్తి అయిపోయిన తర్వాత ఎలక్ట్రికల్ వర్క్ చేపిస్తా. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన గురువు గారికి నా నమస్కారం. నా పేరు పెద్దవాడ రమేష్ బాబు, మధ్యపాటి మన దొడ్డవరం. ఇంటర్మీడియట్ ఇక్కడ అయిపోయిన తర్వాత చీనాలు వెళ్ళి డిగ్రీ చేసిన తర్వాత బళ్ళారిలో సిరుకుప్పలో డీఫార్మసీ అయిపోయింది. రాత్రి అంతా అసలు నాకు నిద్ర లేదు. ఫస్ట్ జీవితంలో నిద్ర లేదు. రాత్రి గడిపోయింది. అంతా నువ్వు వేసారు రాని వయసులో అందరూ చదువుకున్నాం. ఇప్పుడు అంతా నడిచే వయసులో వచ్చి మళ్ళీ వస్తున్నాం. ఓకే, అందరూ రంగు వేసుకొని వచ్చారు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నేను ఏం చేస్తాను అడుగుతున్నాను. రంగులు వేసుకుంటాను. నేను ఒక రంగం కాదు, నాది మెడికల్ షాప్ 10 సంవత్సరాలు మెయింటైన్ చేశాను. తర్వాత ఇక్కడ ఎస్వీ రిజిస్టర్స్ అని మా రైస్ మిల్ ఒకటి ఉంది. తర్వాత ఇక్కడ మా కుటుంబం కొంచెం ప్రజాసేవ, మా గ్రామానికి విలేజ్ సర్పంచ్ మా మిస్సెస్ని ఓసీ రిజర్వేషన్ ఒకటి అలా పెట్టి 5 సంవత్సరాలు మా గ్రామానికి విశేష సేవలు అందించి కొంచెం ఘనంగా పేరు పొంది ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా ఉన్నారా? నా పేరు లెనిన్ బాబు అల్లనేది. అల్లనేది లెనిన్ బాబు గారు సుబ్బారావు అన్నదమ్ముడు. వ్యవసాయం చేస్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇక్కడ వచ్చేసినటువంటి గురువులకి ఫ్రెండ్స్కి అందరికీ శుభాకాంక్షలు. అందరికంటే అదృష్టం మాకే. మీరందరూ ఒంగోలు వచ్చారు, మేము ఒంగోలులో ఉన్నాం. గురువు గారిని చూసి 20 ఏళ్ళలో 25 ఏళ్ళు అయ్యింది. మేము మ్యాక్సిమం ప్రతి వారంలో ఒక్కసారైనా గురువులందరినీ చూస్తాం. ఒక్కళ్ళే మాకు మిస్ అయింది తెలుసు సార్. అందుకని ఇంకేం లేదు. నా పేరు కాశీ విశ్వనాథ్, క్లాస్ షోరూమ్. ఇంకో చిన్న విషయం ఏంటంటే, మన గురువు గారు వచ్చేసి మా నాన్నగారి దగ్గర ఒకసారి వచ్చారు షాప్ దగ్గరికి. అయ్యా నీకు ఎంతమంది పిల్లలు ఏం చేస్తున్నారంటే 5 పిల్లలు అంటారు. 5గురిని 5 షాపులు పెట్టు, 5 షాపులు పెట్టు, అందరూ వ్యాపారం చేస్తారు. ఫస్ట్ కొంచెం నాన్నగారితో గట్టిగా మాట్లాడిన వ్యక్తుల్లో గురువు గారు ఉంటుంది. దాని తర్వాత మా నాన్నగారికి అత్యంత ప్రతిపాత్రమైన లైక్ సార్ మన రామచంద్రారెడ్డి గారు ఎప్పుడు కూడా బాగా చెప్పాలని తప్పులు కొడుతున్నావు. ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందం. మనం అందరూ ఒంగోలు కలిసినందుకు, మనందరినీ చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ.
షరీ ముద్దుగా ముక్కాలు. నేను ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ చేశానండి బెంగళూరులో. తర్వాత కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేశాను. ఒక 11 months జాబ్ చేశాను. సో నౌ ఐఎమ్ రన్నింగ్ మై కన్స్ట్రక్షన్ కంపెనీ అండ్ ఐఎమ్ ఆల్సో ఇంటీరియర్ డిజైనర్. మీకు ఎవరికైనా ఇల్లు కట్టాలన్నా అడగండి, గ్యారంటీ కట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ కంటిన్యూ ప్రోగ్రామ్. ఒకసారి చేస్తూ స్టేజ్ మేడం. వచ్చారు దండ అది పిల్లలు సార్ కొంచెం వెనక్కి వచ్చేసింది సార్. మీ పక్క వచ్చేయండి. పక్క వచ్చేయండి. None other than our Balakrishna sir. Shal.
షాన్ మనమే పట్టుకోండి సార్ ఓకే రైట్ ఒకసారి చూడండి సార్ వన్ సార్ ఒకసారి చూడండి సార్ అందరూ ఒకసారి చూడండి సార్ సార్ a plus b whole square is equal to a square plus b. హలో సామ్ ఏ బాబు నిద్రపోతున్నావు సార్ ఇక్కడ అప్లికేషన్ చూడండి సార్ రైట్ సార్ సుస్వాగతం స్వాగతం ఆల్రెడీ తెలుగులో రావట్లా కాశీ నుంచి మా కోసం దూరం నుంచి కష్టపడి వచ్చింది మా తెలుగు మాస్టర్ మా మాస్టారు మా స్టారు Okay.